Hello students, welcome to our channel. Already మనం మోడర్న్ హిస్టరీ సిరీస్ ఒకటి లాంచ్ చేసాం. ఆల్రెడీ అందులో మనం రివోల్ట్ 1857 అండ్ గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా ఈ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసాము. అండ్ ప్యారలల్గా ఎకానమీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఎవ్రీడే యూ కెన్ గెట్ నియర్లీ ఎకానమీ నుంచి ఒక టాపిక్ నుంచి కంప్లీట్గా 1 to 3 టాపిక్స్ ఐ యాక్చువల్లీ ప్లాన్. బట్ మినిమం 1 టాపిక్ నుంచి అయితే వస్తాయి, మ్యాక్సిమం 3 టాపిక్స్. సేమ్ మోడర్న్ హిస్టరీ కూడా మినిమం 1 టాపిక్ అండ్ మ్యాక్సిమం 3 టాపిక్స్ నుంచి మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ అలాంగ్ విత్ కాన్సెప్ట్ రివిజన్. నాట్ నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అగైన్ ఐఎమ్ టెల్లింగ్ జస్ట్ మేజర్ ఫ్యాక్ట్స్ related to the prelims examination. I am also restricted to the prelims examination. If time permits, we will also plan for the mains. ఒకవేళ మెయిన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, మెయిన్స్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది మెయిన్స్ కాన్సెప్ట్స్ ఆల్సో. సో దట్ ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే ఎకానమీ కూడా మ్యాక్సిమం 3 అండ్ మినిమం 1 టాపిక్ ఎవ్రీడే యూ కెన్ గెట్. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ టాపిక్ ఐ హ్యావ్ టేకెన్ యాజ్ సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చూడటానికి చాలా చిన్నది అండ్ చాలా ఎక్కువ మంది నెగ్లెక్ట్ కూడా చేస్తారు ఈ టాపిక్, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ లిటిల్ కన్ఫ్యూజింగ్. వెన్ ఎవర్ వీ హ్యావ్ ది క్లారిటీ ఆఫ్ కాన్సెప్ట్ అండ్ క్లారిటీ ఆఫ్ థాట్, అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. అండ్ రీసెంట్లీ ఆల్సో 2024 అండ్ 2025లో కూడా ఈ క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి. మనం ఆల్ ఎగ్జామ్స్, యూపీఎస్సీ రిలేటెడ్ ఆల్ ఎగ్జామ్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ నేను ప్రతిదానికి ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను కాబట్టి ఆ ప్లేలిస్ట్ మీరు రిఫర్ చేస్తే సేమ్ యూ కెన్ గెట్ ది స్పెసిఫిక్ సబ్జెక్ట్ వీడియో అండ్ స్పెసిఫిక్ సబ్జెక్ట్లో అగైన్ స్పెసిఫిక్ టాపిక్ మీకు ఉంటుంది. యూ కెన్ రిఫర్ దట్. ఓకేనా? ఈ వీడియోస్ ఒకటే లెంతీగా ఉండటం వల్ల మీకు చూడటానికి కూడా అంటే లిటిల్ స్ట్రెస్ టు ది మైండ్ కాబట్టి కొంచెం అందుకోసమే నేను బ్రేకింగ్ చేస్తున్నాను. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఈజీ ఫర్ మీ టు అప్లోడ్ 10 to 20 minutes యాక్చువల్లీ ఐఎమ్ ప్లానింగ్. ఈ అప్లోడ్ చేయడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది అనేసి ఐఎమ్ యాక్చువల్లీ బ్రేకింగ్ దట్. ఓకే, ఫస్ట్ టాపిక్ ఇన్ ఎకానమీ, సెక్టార్స్ ఆఫ్ ఎకానమీని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ది టాపిక్, యాక్చువల్గా మనం ఎకానమీని కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్. ప్రైమరీ సెక్టర్లో మేజర్ న్యాచురల్ రిసోర్సెస్ మీద డిపెండ్ అయ్యేవి. సెకండరీ సెక్టర్ ఏంటంటే వాట్ ఆర్ ది న్యాచురల్ రిసోర్సెస్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, వాటిని యూస్ఫుల్ గూడ్స్ కింద మ్యానుఫ్యాక్చర్ చేయటం సెకండరీ సెక్టర్. అండ్ సర్వీస్ సెక్టర్కి వచ్చేసరికి ఈ రెండింటికి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం, యూటిలిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడమే సర్వీస్ సెక్టర్. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే primary sector like agricultural activities, mining, forestry, fishing, these are mainly depending on the primary sector. Secondary sector కి వచ్చేసరికి ఈ ప్రైమరీ సెక్టర్ నుంచి ఏవైతే మనం రిసోర్సెస్ని హార్వెస్ట్ చేసుకుంటామో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసి అండ్ గూడ్స్ కింద కన్వర్ట్ చేస్తాం. కన్స్ట్రక్షన్, ఎలక్ట్రిసిటీ, ద ఆల్మోస్ట్ ఆల్ ప్రాసెసింగ్ is comes under the secondary sector. Tertiary sector like transport services, banking, IT, tourism, health and education. And share of the GDP of the primary sector is 16%, secondary sector is 29% and tertiary sector is 55%. Employment చూసుకున్నట్లయితే highest employment primary sector, secondary sector is 25% and tertiary sector is 32%. ఓకే, ఆల్ దీస్ కాన్సెప్ట్, వాట్ ఆర్ ది గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, ఏది హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం క్వశ్చన్స్లో కూడా సాల్వ్ చేద్దాం. హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ దేనికి ఉంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఇది $450 billion, అండ్ అగ్రికల్చర్ సెక్టర్ $53 billion, అండ్ సర్వీస్ సెక్టర్ ఇస్ $340 billion. ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా ఈపీఎఫ్ ఎగ్జామ్లో కూడా మీరు చూసినట్లయితే ఒక క్వశ్చన్ అడిగారు, సర్వీస్ సెక్టర్ గ్రాస్ వాల్యూ ఎడిషన్ ఎంత అనేసి. Like they also given in the percentages also. Okay, same questions are repeating, concept is same. They are asking the questions based on these concepts only. మన కాన్సెప్ట్ క్లారిటీగా ఉంటే సేమ్ ఎకానమీ నుంచి 10 క్వశ్చన్స్ అడిగేటప్పుడు దే విల్ ఆస్క్ ఫ్రమ్ ది 10 చాప్టర్స్. మనం నియర్లీ 20 చాప్టర్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. అవుట్ ఆఫ్ దీస్ 10 చాప్టర్స్ నుంచి డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసినట్లయితే, consider the following economic activities: public administration, financial services, mining and quarrying. Which of the above economic activities fall under the tertiary sector?
Before solving these options, let's see what are the different sectors like primary sector, secondary sector and tertiary sector. Primary sector agriculture, horticulture, animal husbandry, fisheries, forestry, mining ఉంటాయి. Secondary sector లో heavy industries, light industries, food processing, automobiles, electronics, pharma, construction. And IT and communication like tertiary sector లో IT and communication, banking, finance, trade and retail, tourism and transport, education and health, media and entertainment and public services. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే టెరిషరీ సెక్టార్లో ఏ వస్తాయని అడిగారు. ఇటు చూడండి, మైనింగ్ అండ్ క్వారింగ్ కమ్స్ అండర్ ది ప్రైమరీ సెక్టర్. సో 3 మనం ఎలిమినేట్ చేసినట్లయితే 1 2 3 లైక్ ఏబిసిలో 3 ఉంది కాబట్టి లాస్ట్లో వి గెట్ ది 1 and 2. ఒకసారి రివర్స్లో చేసుకుందాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హియర్ పబ్లిక్ సర్వీసెస్, public administration, police, judiciary, defense administration is comes under the tertiary sector. And finance services and insurance services and all banking services are comes under the tertiary sector. So that option D is the right answer. And next question, if మనం చూసినట్లయితే again sectors of economy can be again classified into organized and unorganized sector, and sectors of economy again classified into ప్రైవేట్ సెక్టర్ అండ్ పబ్లిక్ సెక్టర్. చాలా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఇండియాస్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఆర్ ట్రూ. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ గురించి ఏది ట్రూ అని అడుగుతున్నారు. లేబర్ ఈజ్ మోర్ ఇన్ నెంబర్ దెన్ దట్ ఆఫ్ ది ఆర్గనైజ్డ్ సెక్టర్. ఇక్కడ మనం ఈ క్వశ్చన్స్ ఆప్షన్ సాల్వ్ చేసే ముందు కొంచెం ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ కూడా ఒకసారి రివైజ్ చేస్తాను. ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే ఏమైనా ఎంటర్ప్రైజెస్ అవి కంపల్సరీగా గవర్నమెంట్ కింద రిజిస్టర్ అయి ఉండాలి, అండ్ దే హ్యావ్ టు ఫాలో ది ఆల్ లేబర్ కోడ్స్ అండ్ దే ఆల్సో పే ట్యాక్స్, అండ్ వాళ్ళకి పిఎఫ్ బెనిఫిట్ కూడా ఉంటుంది. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్కి వచ్చేసరికి అవి స్మాల్, అవి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అవి రిజిస్టర్ కూడా అవ్వవు. మనం ఇంటి చుట్టుపక్కల కిరాణా షాప్స్ అవి చూస్తాం కదా, అవి మోస్ట్లీ కమ్స్ అండర్ ది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ 20% ఆఫ్ ది టోటల్ వర్క్ ఫోర్స్. ఇక్కడికి వచ్చేసరికి నియర్లీ 80% ఆఫ్ వర్క్ ఫోర్స్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే లేబర్ ఈజ్ మోర్ ఇన్ నెంబర్ దెన్ దట్ ఇన్ ది ఆర్గనైజ్డ్ సెక్టర్. ఎస్, 80% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ క్రియేటెడ్ బై ది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఇక్కడ క్వశ్చన్ దేని గురించి? అన్ఆర్గనైజ్డ్. సో దట్ 1 ఈజ్ ద రైట్. ఇక్కడ ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే 1 3 ఆప్షన్స్లో ఉంది కదా, ఫస్ట్ మనం సిని ఎలిమినేట్ చేసేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ జాబ్ సెక్యూరిటీ అండ్ వర్క్ రెగ్యులేషన్ ఆర్ బెటర్ ఇన్ ఆర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. జాబ్ సెక్యూరిటీ అండ్ వర్క్ రెగ్యులేషన్ ఆర్ బెటర్ ఇన్ ఆర్గనైజ్డ్ సెక్టర్. ఆర్గనైజ్డ్ సెక్టర్లో దే విల్ గెట్ ది ఫిక్స్డ్ రెగ్యులర్ సాలరీస్, paid leave allowances, PF, gratuity, pension, health insurance and stable jobs. ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ సెక్యూరిటీ ఏమి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండదు. సో ఇట్ ఈస్ రాంగ్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ కూడా ట్రూ అడిగారు కదా, 2 అనేది మనం ఎలిమినేట్ చేద్దాం. ఆప్షన్ ఏ కూడా ఎలిమినేట్ చేసాం. నౌ వీఆర్ లెఫ్ట్ విత్ ది ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇక్కడ 3 రైట్ రాంగ్ అనేది మనకి ఇక్కడ తెలుసు. 3 కంపల్సరీ రైట్ అవ్వాలి బికాస్ బోత్ కన్సిస్ట్ ఆఫ్ ది 3. ఓకే, దే ఆర్ యూజువల్లీ నాట్ ఆర్గనైజ్డ్ ఇంటూ ట్రేడ్ యూనియన్స్. ట్రేడ్ యూనియన్స్గా ఓన్లీ ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉంటాయి. ఇట్స్ ఆల్సో ఈజీ. అండ్ వర్కర్స్ ఆర్ యూజువల్లీ ఎంప్లాయిడ్ ఫర్ ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డేస్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నారు? లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ చేస్తారు అని. దే ఆర్ నాట్ లిమిటెడ్. ఇక్కడ మనం చూడండి, వర్కింగ్ కండిషన్స్ ఆర్ అన్స్టేబుల్, లాంగ్ అవర్స్, అన్సేఫ్ అండ్ సీజనల్ వర్క్. సో దట్ ఆప్షన్ 4 ఇస్ ద రాంగ్ ఆన్సర్. సో దట్ బీని కూడా మనం ఎలిమినేట్ చేస్తే వీఆర్ లెఫ్ట్ విత్ ది 1 and 3. సో దట్ ఆప్షన్ డి ఇస్ ద right answer. And next question is about which of the following occupations are included under the secondary sector as per the national income accounts. National income accounts ప్రకారం సెకండరీ సెక్టర్ ఏమిటి అని అడిగారు. ఒకసారి కాన్సెప్ట్ కూడా చూద్దాం. ప్రైమరీ సెక్టర్ అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఫారెస్ట్రీ, మైనింగ్ వస్తాయి. సెకండరీ సెక్టర్లో హెవీ ఇండస్ట్రీస్, లైట్ ఇండస్ట్రీస్, food processing, automobiles, electronics, pharmaceutical, construction and energy and even electricity also comes under this secondary sector. Okay, ikkada em adigaru secondary sector unnivi right avutayi. Manufacturing is it comes under the like secondary sector, construction also secondary sector. And 1 and 2 common ga 3 options lo unnai. Okay, D ni manam eliminate cheseddam.
And mining and quarrying. Mining and quarrying comes under the primary sector. So option 4 ని మనం ఎలిమినేట్ చేసేస్తే we are left with the only option C. So that C is the right answer. And gas and water supply కూడా దేని కిందకి వస్తుంది అంటే సెకండరీ సెక్టార్ కిందకి వస్తుంది. ఓకే, వాటర్ని ప్యూరిఫై చేసి దాన్ని సేల్ చేయటం కమ్స్ అండర్ ది సెకండరీ సెక్టర్. ట్రై టు రిమెంబర్ గ్యాస్ అండ్ ఎనర్జీ. తెలుసు కదా, ఎనర్జీ కమ్స్, ఎనర్జీ గ్యాస్ ఇస్ ద వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో దట్ ఇక్కడ వాటర్ కూడా డైరెక్ట్గా మన పాండ్ వాటర్ నెవర్ కమ్స్, బట్ ఆఫ్టర్ దట్ వీఆర్ ప్రాసెసింగ్ ఇట్ అండ్ ప్యూరిఫైయింగ్ ఇట్ అండ్ సెల్లింగ్ దిస్. సో దట్ gas and water supply comes under the secondary sector. So that option C is the right answer. And next question, which of the following activities constitute real sector in the economy? Which of the following activities constitute real sector in the economy? And again, when sectors of economy, again we can classify it into based on the sectors of economy into a real sector and ఫైనాన్షియల్ సెక్టర్. రియల్ సెక్టర్ ఏంటి అంటే దే విల్ డైరెక్ట్లీ ప్రొడ్యూస్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇక్కడ మనకి వస్తువులు అనేవి కంటికి కనిపిస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వీటిని ప్రొడ్యూస్ చేయడానికి వీ నీడ్ సమ్ మనీ సప్లై, అండ్ ఆ మనీ సప్లైని ప్రొవైడ్ చేసే వాటిని ఫైనాన్షియల్ సెక్టర్ అంటాం. ఫార్మర్ ఉన్నారు, ఫీల్డ్, ఇక్కడ ఇనిషియల్గా దే నీడ్ టు సో ది సీడ్స్, విత్తనాలు చల్లితే అవి మొక్కలుగా వచ్చి లేటర్ హార్వెస్ట్ చేస్తుంది. బట్ ఈ విత్తనాలు కొనడానికి దే నీడ్ మనీ కదా. That money supply provided by the financial sector. Actually goods and services ని ప్రొడ్యూస్ చేయరు, బట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేయడానికి సపోర్ట్ ఇస్తారు కదా. they were called as the financial sector and they are not real sector. డైరెక్ట్గా వాళ్ళు ప్రొడ్యూస్ చేయరు, బట్ మనీ సప్లై ఇస్తారు. ఈవెన్ పెస్టిసైడ్స్కి అయినా, లేకపోతే ఏమైనా మాన్యూర్ ఇవ్వాలన్నా, లైక్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలన్నా, హార్వెస్టింగ్ మిషన్స్ అండ్ లేబర్, ఇవన్నీ చార్జెస్, వేజెస్ అవి ఉంటాయి కదా, అవన్నీ దిస్ ఆల్ ఆర్ ప్రొవైడెడ్ బై ది ఫైనాన్షియల్ సెక్టర్. వాళ్ళు ఏంటంటే బ్యాక్ బోన్, లైక్ మనీ సప్లై, క్రెడిట్, ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చేవి ఫైనాన్షియల్ సెక్టర్. బట్ ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ని డైరెక్ట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయకపోయినప్పటికీ దే ఆర్ ప్లేయింగ్ ది మేజర్ రోల్, అండ్ వాళ్ళు లేకపోతే ఇవి ఈవెన్ ప్రొడ్యూస్ కూడా అవ్వవు. ఓకే, రియల్ సెక్టర్ అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే సెక్టర్స్. సో దట్ రియల్ సెక్టర్ మోస్ట్లీ primary sector and secondary sector comes. Financial sector comes under the tertiary sector. ఇక్కడ goods అనేవి మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, farmers are harvesting their crops, it is a tangible, so that it is a real sector. And textile mills converting raw cotton into fabrics, it is also real sector. We can see the goods. And a commercial bank lending money to a trading company, ఇక్కడ కమర్షియల్ బ్యాంక్ లెండింగ్ చేసేది ఫైనాన్షియల్ సెక్టర్కి వస్తుంది. సో దట్ in three options. So that ఈ 3 options మనం ఎలిమినేట్ చేసేస్తే we get the answer 1 and 2. and fourth option కూడా చూద్దాం, like fourth statement చూద్దాం. A corporate body issuing rupee denominated bonds overseas, and it is also deals with the money supply, investment and credit supply. So that it also comes under the financial sector, not real sector. So that fourth statement wrong, and right answer is only 1 and 2. That is farmers and textile. It's a manufacturing, it's a primary sector. So that option A is the right answer. Okay.